వెల్కమ్ బ్యాక్. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఆయా పార్టీలు తాము పోటీ చేయబోతున్న అభ్యర్థుల సంఖ్యపై విడివిడిగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. తమ పార్టీ 2 పార్లమెంట్ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా వెల్లడించింది. పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ నాయుడికి తెలుసుకుందాం. శ్రీనివాస్, మొత్తం మీద జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది అనే విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే బీజేపీ చేరికతో కొంచెం అనుకున్న దానికంటే కొంచెం సీట్లు తక్కువ జనసేనకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. మరి అభ్యర్థుల విషయంలో ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? నందు, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చర్చ జనసేన పార్టీ యొక్క వ్యూహాత్మకంగా అడుగులను ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత అర్ధరాత్రి 11 గంటల సమయంలో జనసేన పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన చూసినట్లయితే గనక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలలో అసెంబ్లీలో పోటీ చేస్తాము, 2 పార్లమెంటు స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముందుగా చెప్పిన దాని ప్రకారం 24 అసెంబ్లీ సీట్లలో పోటీ, 3 పార్లమెంట్ అనుకున్నారు. కానీ బీజేపీతో పొత్తుతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో కొన్ని జనసేన పార్టీ త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ప్రధానంగా చూసినట్లయితే గనక ఎంపీ స్థానాలలో 1 స్థానం కోతబడతాము, అలానే ఎమ్మెల్యే స్థానాలలో 3 స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 3 స్థానాలు కోతబడినటువంటి పరిస్థితి అయితే గనక స్పష్టంగా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలలో పోటీకి, అలానే 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే బహుముఖ యుగంతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ మచిలీపట్నం, అలానే కాకినాడ 2 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే పోటీకి సిద్ధమవుతుంది. గతంలో అనుకున్నటువంటి అనకాపల్లి స్థానాన్ని కూడా బీజేపీకి త్యాగం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలానే 3 అసెంబ్లీ స్థానాలకి సంబంధించి కూడా జనసేన పార్టీ వదులుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 24 స్థానాలంటూ ముందు ప్రకటించినా కానీ ప్రస్తుతం చూసినట్లయితే కనుక 21 స్థానాలకు మాత్రమే జనసేన పార్టీ పోటీలో ఉన్నట్లు నిన్న అధికారికంగా ప్రకటన వెలువడించడం జరిగింది. ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని 7 నియోజకవర్గాలను కూడా ఖరారు చేయడం జరిగింది. మిగిలింది ఈ రోజు కానీ రేపు కానీ పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత జనసేన పార్టీ అభ్యర్థుల యొక్క జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మొదటిగా చూసినట్లయితే కనుక 5 స్థానాలు తెనాలి చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్, అనకాపల్లి కొనదల రామకృష్ణ, తర్వాత రాజమండ్రి, రాజానగరం, రాజమండ్రి, ఇట్లా చూస్తున్నట్లయితే కనుక వారి స్థానాలకు సంబంధించినటువంటి కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. చివరిగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని కూడా గోరంట్ల బుచ్చే చౌదరి కేటాయించడం జరిగింది. నిడదవోలు స్థానాన్ని జనసేన పార్టీ తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా స్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జనసేన పార్టీ పూర్తి స్థాయి కార్యాచరణ సిద్ధం చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే 21 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అలానే ఉమ్మడిగా ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేట, పల్నాడు జిల్లా చిలకలూరుపేట ప్రాంతంలో నిర్వహించినటువంటి బహిరంగ సభ వేదిక ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి ఒక బహిరంగ సభను సిద్ధం చేశాయి. ఆ వేదిక ద్వారా మేనిఫెస్టోకి సంబంధించి అభ్యర్థుల జాబితా ఇవన్నీ కూడా ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే మచిలీపట్నం, కాకినాడ 2 మాత్రమే పార్లమెంట్ స్థానాలు, మిగిలిన 21 స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులకు జనసేన పార్టీ పోటీకి సిద్ధమవుతుంది. మరి జనసేనాని పరిస్థితి ఏంటి? ఇంతకీ జనసేనాని ఎక్కడ పోటీ చేస్తారు, లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా అనే విషయంలో ఎందుకని ఇంత సందిగ్ధత నెలకొంది? అసలు ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటి ఊహాగానాలకు కారణం ఏంటి? ఇందులో నిజం ఎంత? నందు, ముఖ్యంగా చూసినట్లయితే గనక గోదావరి జిల్లాల్లో జనసేన ఒక ప్రభంజనం అని చెప్పాలి. జనసేన ఏ కార్యక్రమం చేసినా ఉవ్వెత్తున ఎగిసిపడతాము, విజయవంతం కావడం జరుగుతుంది. అలానే కాకినాడ పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసుకున్నటువంటి సర్వేలో కాకినాడ క్లీన్ స్వీప్ అవుతుందని ఒక సమాచారం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని కాకినాడలో జనసేన పార్టీ అధినేత ఎంపీగా పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం ఉంది. అలానే కాకినాడ, పిఠాపురం ఈ 2 స్థానాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దాని ప్రకారమే ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేస్తారా, కేవలం ఎంపీగా పోటీ చేస్తారా అనే
అనేది రానున్న 2-3 రోజుల్లో జనసేన పార్టీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. కానీ తప్పనిసరిగా కాకినాడ పరిస్థితిలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే జనసేన పార్టీ అధినేత విజయం సాధిస్తాడని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే అభ్యర్థి 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన పార్టీ అధినేత కాకినాడ వైపు పిఠాపురం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.